హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. సో ఈరోజు అయితే చాలా తక్కువ అప్డేట్స్ రావడం జరిగింది. సో అవేంటో వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిటీ తోటి కోర్స్ అయితే అందిస్తున్నాం. శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఒకసారి విన్న తర్వాత నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా లాస్ట్ 6 మంత్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అయితే ఉంది. సో దానికి సంబంధించి కూడా శాంపిల్ పీడిఎఫ్ ఉంటుంది. సో పీడిఎఫ్ చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన పీడిఎఫ్ 120 రూపీస్ చెల్లించి మీరు తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా ఇక్కడ తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ 1500 బిట్స్ తోటి అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో ఈ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 99 రూపీస్ అనేది దీని కాస్ట్ ఉంది. అదేవిధంగా ఉద్యమ చరిత్రకు సంబంధించి 3000 బిట్స్ తోటి మరొక టెస్ట్ సిరీస్ కూడా ఉంది. చాప్టర్ వైజ్ మీకు ఇక్కడ ఇవన్నీ బిట్స్ అయితే అందించడం జరుగుతుంది. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. నచ్చితే వాటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈనాడు చదువు పేపర్లో మనకు కేంద్రంలో 4300 ఎస్ఐ కొలువులు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకు ఎస్ఎస్సి నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈరోజు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో కేంద్ర సాయుధ బలగాలతో పాటు ఢిల్లీ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. 25 ఏళ్లలోపు వయసున్న గ్రాడ్యుయేట్లు వీటికి పోటీ పడవచ్చు. రాత పరీక్ష, పీఈటీ, పర్సనాలిటీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా నియామకాలుంటాయి. విజయవంతంగా శిక్షణ ముగించుకొని విధుల్లో చేరిన వారు మొదటి నెల నుంచే సుమారు 60,000 వరకు వేతనం పొందవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. చాలా మంచి నోటిఫికేషన్. శాలరీ కూడా మినిమం 60,000 నుంచి మీకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. సో రీసెంట్గా ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో కూడా లక్షల్లో అభ్యర్థులు ఎస్ఐ మరియు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు. సో ఇదే తరుణంలో మనకు 4300 ఉద్యోగాలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ వచ్చింది కనుక సేమ్ సిలబస్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది. సో వాటికి కామన్గా ప్రిపేర్ కావచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వాటిలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పరీక్ష ఏ విధంగా ఉంటుంది. సో మొదటగా 200 మార్క్స్కి అయితే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత మెడికల్ టెస్ట్, ఆ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనిలో సిలబస్ చూసినట్లయితే విభాగాల వారికి అంశాలు చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించిన క్వశ్చన్స్ అండ్ కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ సంబంధించి అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ సంబంధించినటువంటి ఈ విభాగాల్లో మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. వాటికి సంబంధించి పీఈటీ టెస్ట్లు ఏ విధంగా కండక్ట్ చేస్తారని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా సో ఓల్డ్ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంచి నోటిఫికేషన్. దీనికి అప్లై చేసుకోవడానికి కూడా జస్ట్ 100 రూపీస్ ఉంటుంది. మనకి ఎస్ఎస్సి నుంచి వచ్చేటువంటి ఏ నోటిఫికేషన్ అయినా కూడా అప్లికేషన్ ఫీజు తక్కువనే ఉంటుంది. మనకు ఈ ఎగ్జామ్ రాయడానికి తెలంగాణలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి కనుక కరీంనగర్, వరంగల్, హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. సో ఎస్ఐ కానిస్టేబుల్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరు వీటికి కూడా అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఒకసారి ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈరోజు అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కాంట్రాక్ట్ సూపర్వైజర్లకు శాశ్వత పోస్టింగ్ అంటే ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. త్వరలో వెలువడినటువంటి ఉత్తర్వులు, ఆ తర్వాతే నూతన నియామకాల ప్రక్రియ వేగం అంటే ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్ర మహిళా అభివృద్ధి కావచ్చు, శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ సూపర్వైజర్ల ఉద్యోగాల క్రమబద్ధీకరణ ప్రక్రియ దాదాపు పూర్తయిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఫైల్పై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సంతకం చేశారు. ఈ మేరకు 1-2 రోజుల్లో ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అంటే ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఆ శాఖలో 143 మంది సూపర్వైజర్లు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. 2003-2006 సంవత్సరాల్లో విడతల వారీగా నియమితులైన ఈ కాంట్రాక్ట్ సూపర్వైజర్లను అప్పటి నుంచి ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారు. సో వీరి కొలువుల క్రమబద్ధీకరణపై పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా వారికి శాశ్వత పోస్టింగ్ ఇవ్వనట్లు నేపథ్యంలో స్థానచలనం కలిగించాలని రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో వారు పనిచేస్తున్న చోటనే సర్వీస్ తదితర అంశాలపై పూర్తి పరిశీలించిన రాష్ట్ర మహిళా అభివృద్ధి అదేవిధంగా శిశు సంక్షేమ శాఖ ఖాళీల లభ్యతను బట్టి పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ భావించినట్లు ఇక్కడ తీయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాతనే కొత్త నియామకాల్లో వేగం అంటూ కూడా ఇచ్చారు. అయితే రీసెంట్గా 280 సూపర్వైజర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. దానికి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అర్హుల జాబితాను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే వాటికి సంబంధించి ఇప్పుడైతే హోల్డ్లో పెట్టారు. ఎందుకంటే వీళ్ళ యొక్క ఏదైతే కాంట్రాక్ట్ సూపర్వైజర్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ యొక్క క్రమబద్ధీకరణ తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి నియామకాలు చేస్తారని చెప్పేసి అయితే చెప్తున్నారు. అదే అప్డేట్ ఇక్కడైతే మనకి ఈరోజు సాక్షిలో ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జేఈ ఉద్యోగాలకు సంబంధించి ఎస్ఎస్సి నుంచి మరొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు జేఈకి సంబంధించి. సో ఇంజనీరింగ్ అభ్యర్థులు ఎవరు ఉంటే వీటికి అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది ఉండాలి. పేపర్ 1 ఆన్లైన్ విధానంలో మీకు ఆబ్జెక్టివ్ తరహాలో
రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. పేపర్ 2 అనేది డిస్క్రిప్టివ్లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. 100 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజు ఉంది. సో దాంతోపాటుగా ఇక్కడ మరొక మంచి నోటిఫికేషన్ కూడా చూడవచ్చు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సరిహద్దు భద్రతా దళాల్లో 312 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 10+2 ఇంటర్మీడియట్లో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా అయితే ఉండాలి. దాంతోపాటుగా ఐటీఐ కూడా ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ కావచ్చు, డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, జనరల్ ఎలక్ట్రానిక్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఫిట్టర్, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ లాంటి విభాగాల్లో జాబ్స్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి 18 to 25 ఇయర్స్ మధ్య మీకు ఏజ్ ఉండాలి. నెక్స్ట్ మంత్ 19th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఈరోజు ఇక్కడ సబ్జెక్టుకి సంబంధించిన ఆర్టికల్స్ కనుక చూసుకున్నట్లయితే వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఎకానమీకి సంబంధించి మంచి అప్డేట్ అయితే ఇచ్చారు. సో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో నిరుద్యోగం అంటూ సో మనకి ఇక్కడ ఎకానమీకి సంబంధించినటువంటి వాటిపైన ఒక ఆర్టికల్ చూడవచ్చు. దాంతోపాటుగా నిత్య జీవితంలో రసాయనాలు అని చెప్పేసి కూడా ఇక్కడ బిట్స్కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మరొక న్యూస్ పేపర్లో మన తెలంగాణలో తెలంగాణ నీటిపారుదల అండ్ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి వాటిపైన కూడా ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. వీలైతే వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఇస్తాను, మీరు లేదంటే డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో చాలామంది ఎలా డౌన్లోడ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. డైరెక్ట్గా మీరు మన తెలంగాణ న్యూస్ పేపర్ అని గూగుల్ సెర్చ్లో కనుక కొట్టినట్లయితే మీకు ఓపెన్ అవుతుంది. ఈరోజు న్యూస్ పేపర్ సెలెక్ట్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పేపర్స్కి మాత్రం అక్కడ మీ యొక్క మెయిల్ ఐడి అడుగుతుంది. మీ గూగుల్ ఐడి తోటి లాగిన్ కావచ్చు, లేదంటే మెయిల్ ఐడి తోటి లాగిన్ అయ్యి కూడా మీరు వీటిని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ క్యాలికట్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కింద కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. నాన్ టీచింగ్ 150 వేకెన్సీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. మొత్తం October 7th వరకు మీరు వెబ్సైట్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి చూసి దానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. సో ఇవి మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.